Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. కుబేరా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ అన్ని కంప్లీట్ చేసుకోగా ఒక రేర్ ఫీట్ అయితే అందుకుంది ఈ ఫిల్మ్. డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 పెద్ద నెంబర్ని పెడుతూ సెన్సేషనల్ రన్ తో మూత మోగించగా తెలుగు స్టేట్స్ లో అదరగొట్టిందని చెప్పొచ్చు. అసలు 3 days లో తమిళనాడులో ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయో దానికి 3 పైగా తెలుగు స్టేట్స్ లో రన్ అయితే వచ్చింది. ఇక కర్ణాటక ఓవర్సీస్ లో కూడా డే 3 డే 2 ని డామినేట్ చేయగా తెలుగులో మాత్రం డే 1 డే 2 కంటే కూడా పెద్ద నెంబర్ని పెడుతూ మీడియం రేంజ్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ని నమోదు చేసింది. అసలు సీరియల్ లో ఒక నార్మల్ కంటెంట్ ఫిలిం సింగిల్ డే 80 లక్షల షేర్ పెట్టిందంటే చాలా పెద్ద ఫీట్. అలాంటిది ఈ మూవీ 3 days పాటు వరుసగా ఈ మార్క్ ని అందుకుంది. ఇక ఇప్పుడు బ్రేక్ ఈవెన్ వైపు దూసుకుపోతుంది. నైజంలో చూసుకున్నా కూడా ఫస్ట్ 2 days కంటే డే 3 పెద్ద నెంబర్ని పెట్టగా 3 days రన్ తోనే 60% కి పైగా రికవర్ చేసింది ఈ ఫిలిం. ఇది ప్యూర్లీ కంటెంట్ కు వచ్చిన రెస్పాన్స్. మరి తమిళనాడులో మూవీ రన్ ఎలా ఉందో, 3 days కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో డే 1 2.6 కోట్లు, డే 2 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 3 3.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫస్ట్ 2 days నెంబర్ ని కూడా క్రాస్ చేసింది. దాంతో 3 days షేర్ నైజంలో 9.2 కోట్లకి చేరుకోగా నైజంలో బిజినెస్ 13 కోట్లు కావడంతో మరో 3.8 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. సో ఈ 2 days రన్ తోనే నైజంలో బ్రేక్ ఈవెన్ కాబోతుంది ఈ ఫిలిం. చూస్తుంటే ఫుల్ రన్ లో 15 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకునేలానే కనిపిస్తుంది. ఇక సీరియల్ లో సర్ప్రైజింగ్లీ డే 1 డే 2 కంటే కూడా పెద్ద నెంబర్ ని పెడుతూ డే 3 95 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 3 days షేర్ సీరియల్ లో 2.76 కోట్లకి చేరుకుంది. అయితే సీరియల్ లో బిజినెస్ 4.5 కోట్లు కావడంతో మరో 1.74 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సేఫ్ గా చెప్పొచ్చు. సీరియల్ లో బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదని ఫీల్ అయ్యే మేకర్స్ దీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమాల్ని తెరకెక్కిస్తే సీరియల్ లో కూడా పెద్ద నెంబర్స్ ని చూస్తాం. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఫస్ట్ 2 days లో కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 3 1.2 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేయడంతో వీకెండ్ షేర్ 3.3 కోట్లకి చేరుకుంది. సో ఇక్కడ ఇంకొంచెం కలెక్ట్ చేస్తే మూవీని సేఫ్ జోన్ లో వేయొచ్చు. ఇక 3 days కి గాను ఈస్ట్ లో 1.65 కోట్లు, వెస్ట్ లో 1.11 లక్షలు, గుంటూరులో 1.5 కోట్లు, కృష్ణలో 1.52 లక్షలు అండ్ నెల్లూరులో 80 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 21.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 38 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు కావడంతో మరో 12.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు తెలుగు స్టేట్స్ లో 3 కోట్లు కలెక్ట్ చేసిన చాలా మంచి హోల్డ్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో డే 3 కూడా 4 కోట్లకి తగ్గిన గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ 13.5 కోట్లకి చేరుకుంది. బట్ తమిళనాడులో 18 కోట్ల వరకు బిజినెస్ చేరడంతో అట్లీస్ట్ 35 కోట్ల గ్రాస్ అయిన ఫుల్ రన్ లో కలెక్ట్ చేయక తప్పదు. ఇక కర్ణాటకలో డే 3 2.4 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ 6.2 కోట్లకి చేరుకుంది. ఇక 3 days కి గాను కేరళలో 73 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 140 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 20 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 80 కోట్లు దాటింది. షేర్ 40 కోట్లని టచ్ చేసింది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు కావడంతో మరో 26 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో వర్కింగ్ డేస్ లో హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కుబేరా 3 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.